పూరి కెరీర్ డౌన్ ఫాల్ వెనుక ఉన్నది చార్మి కౌర్. ఇది నిజం. రామ్ గోపాల్ వర్మ నాశనానికి కారణం ఏంటి? పూరిని చార్మి కంట్రోల్ చేసింది, తన చెప్పు చేతల్లో ఉంచుకుంది. ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చార్మి కౌర్ మీద సంచలన వ్యాఖ్యలు. దక్షిణాది ప్రజలకు పెళ్ళాం పిల్లలను వదిలేసిన మనుషులు నచ్చరు. పూరి జగన్నాథ్ చాలా మంచి వ్యక్తి, ఆయన నాశనం కావడానికి కారణం చార్మి కౌర్. షూటింగ్స్ లేని సమయాల్లో కూడా గోవాకు రమ్మని చెప్పేవారు. చార్మి వచ్చిన తర్వాత పూరికి దగ్గరైన వాళ్ళంతా దూరమయ్యారు. పూరి జగన్నాథ్ కంపెనీ పడిపోయింది, కుటుంబం నాశనమైంది. చిరంజీవి నుంచి మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు అందరూ పూరిని సార్ సార్ అని పిలిచేవారని, అటువంటి వ్యక్తి పతనం వెనుక ఉన్నది చార్మి. హీరోయిన్ నుంచి నిర్మాతగా మారిన చార్మి కౌర్ కంట్రోల్లో దర్శకుడు పూరి జగన్నాథ్ ఉన్నారని, ఆవిడ వల్లే ఆయన కెరీర్ అంతా నాశనమైందని అజాజ్ ఖాన్ పేర్కొన్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. పెళ్ళాం పిల్లల్ని వదిలేస్తే సౌత్ జనాలకి నచ్చదు. చార్మి కంట్రోల్లో పూరి అంతా నాశనం. పూరి కెరీర్ డౌన్ ఫాల్ వెనుక ఉన్నది చార్మి కౌర్. ఇక స్టోరీలోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ కు బద్రి, మహేష్ బాబుకు పోకిరి బిజినెస్ మ్యాన్, అల్లు అర్జున్ కు దేశముదురు అండ్ ఇద్దరమ్మాయిలతో, రవితేజకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అండ్ ఈడియట్, ఎన్టీఆర్ కు టెంపర్, ఇలా చెబుతూ వెళ్తే బోలెడు సినిమాలు. హీరోలందరికీ దర్శకుడు పూరి జగన్నాథ్ హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బాస్టర్లు, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. పూరి తీసిన హిట్లలో మాత్రమే కాదు, ఫ్లాప్స్లో కూడా హీరోలకు రాసిన క్యారెక్టర్లు చాలా స్పెషల్గా ఉంటాయి. అటువంటి పూరి సరైన హిట్ చూసి చాలా రోజులైంది. ఆయన కెరీర్ డౌన్ ఫాల్ వెనుక ఉన్నది చార్మి అంటున్నారు నటుడు అజాజ్ ఖాన్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్త చరిత్రలో అజాజ్ ఖాన్ నటించారు. అదే అతడి తొలి తెలుగు చిత్రం. ఆ తర్వాత దూకుడు చేశాడు. నితిన్ హార్ట్అటాక్లో పూరి జగన్నాథ్ కాంపౌండ్లో అడుగుపెట్టారు. టెంపర్, రోగ్ సినిమాలు చేశాడు. రీసెంట్గా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చార్మి కౌర్ మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ కెరీర్ నాశనం కావడానికి కారణం ఆయన దగ్గరకు చార్మి కౌర్ రావడమేనని అజాజ్ ఖాన్ కామెంట్ చేశారు. రామ్ గోపాల్ వర్మను పూరి జగన్నాథ్ ఫాలో అయ్యాడని తెలుగు ప్రేక్షకులు భావించారు. ఆయన్ని ఎలా చూశారంటే, రామ్ గోపాల్ వర్మ నాశనానికి కారణమేంటి? భార్యాబిడ్డలను వదిలేశాడు. పూరి జగన్నాథ్ కూడా పెళ్ళాన్ని వదిలేశాడు, పిల్లల్ని వదిలేశాడు. సౌత్ జనాల దృష్టిలో విలన్ అయ్యాడు. దక్షిణాది ప్రజలకు పెళ్ళాం పిల్లల్ని వదిలేసిన మనుషులంటే నచ్చరు. హీరోలు రెస్పెక్ట్ ఇవ్వడం ఆపేశారని అజాజ్ ఖాన్ తెలిపారు. పూరి జగన్నాథ్ చాలా మంచి వ్యక్తిని, ఆయన నాశనానికి కారణం చార్మి కౌర్ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు అజాజ్ ఖాన్. నాకు 4 సినిమాల్లో పూరి జగన్నాథ్ అవకాశం ఇచ్చారు. ఆయన ప్రయాణాన్ని దగ్గర నుంచి చూసా. నాకు ఆయన చాలా క్లోజ్. సినిమా షూటింగ్స్ లేని సమయాల్లో కూడా గోవాకు రమ్మని చెప్పేవారు. నా తర్వాతే ఆయన దగ్గరకు చార్మి వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత ఆయనకు దగ్గరైన వాళ్ళంతా దూరం అయిపోయారు. పూరిని చార్మి కంట్రోల్ చేసింది, తన చెప్పు చేతల్లో ఉంచుకుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ పతనం మొదలైంది. ఆయన కంపెనీ పడిపోయింది, కుటుంబం నాశనమైందని పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అజాజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. చిరంజీవి నుంచి మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలందరూ పూరిని సార్ సార్ అని పిలిచేవారని, అటువంటి వ్యక్తి పతనం వెనుక ఉన్నది చార్మి అని అజాజ్ ఖాన్ 1కి 2 సార్లు చెప్పడం చర్చనీయాంశమైంది. తాను వ్యక్తిగతంగా ఒకరిని టార్గెట్ చేయాలని అనుకోవడం లేదని, అలాగే ఒకరిని ఇన్సల్ట్ చేయడం కూడా నా ఆలోచన కాదని అజాజ్ ఖాన్ అన్నారు. తాను దగ్గర నుంచి చూసినది చెప్పానని, ఒకవేళ తన అభిప్రాయంతో ఎవరైనా విభేదిస్తే అది వాళ్ళ ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.